పులివెందుల ఇలాకాలో టీడీపీ జెండా ఎగురవేసింది. అయితే దానికి సంబంధించి జెడ్పీటీసీ గెలుపుకు సంబంధించి ఇప్పటికే టీడీపీ శ్రేణులందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందాల్లో వాటన్నిటిలో కూడా బాగా బిజీ గడుపుతున్నారు. మరోపక్క వైసీపీ నుంచి ఆ శ్రేణులందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేర్ని నాటిని మాట్లాడుతూ పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రిగ్గింగులకు పాల్పడి దొంగ ఓటర్ని పక్క నియోజకవర్గాలను తెప్పించి ఇది ఒక విజయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే వాస్తవానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగింది ఏంటి? ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్. ఎట్టకేలకు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం అయితే వచ్చింది. తిరుగులేని మెజార్టీతో పులివెందుల జెడ్పీటీసీ మండల జెడ్పీటీసీగా లతారెడ్డి గారు అయితే ఎన్నికయ్యారు. వైసీపీకి డిపాజిట్లు కూడా గల్లంతైపోయాయి. రిగ్గింగ్ చేసి గెలిచారని వైసీపీ నుంచి పేర్ని నాని వాళ్ళ కేడర్ మొత్తం కూడా మాట్లాడుతూ ఉంది. మొత్తానికి పులివెందులకు సంబంధించి ఎన్నిక రిజల్ట్ గురించి మీరేమంటారు? ఆడలేక మధ్యల దరువు అనేది ఒకటి ఉంటుంది సామెత, అలా ఉంది పేర్ని నాని గారు మాట్లాడేది. నిజానికి పేర్ని నాని గారికి మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తే, ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా గెలిచారనేది గారు గెలిచారా లేదా ఓడిపోయిన తర్వాత 100 చెప్తారండి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా క్లియర్ గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నేను అనేది ఏంటంటే గెలుపు ఓటమి అనేది ఒకసారి పక్కన పెట్టద్దు. పులివెందుల్లో మాట్లాడుకోవాల్సింది 3 దశాబ్దాల తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరిగింది. దాని గురించి మాట్లాడుకోవాలి. నిజానికి ఎన్నిక జరగటానికి ఏకగ్రీవం కావటానికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటంటే, ఏకగ్రీవం అయితే ప్రజలతో సంబంధం లేదు. వాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే 30 సంవత్సరాలుగా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు చెప్తే నువ్వు ఎంపీటీసీ పో అంటే వాడు ఎంపీటీసీ, నువ్వు జడ్పీటీసీ పో అంటే వాడు జడ్పీటీసీ. ఆ పరిస్థితిలో ఉండేది. వాడు ఎవరికి విధేయుడిగా ఉంటాడు? ఈ కుటుంబానికి విధేయుడిగా ఉంటాడు, ప్రజలకు విధేయుడిగా ఉంటాడు. ఎందుకంటే వాడు ప్రజలతో అవసరం లేదు, ప్రజల ఓటుతో అవసరం లేదు, ప్రజల మంచి చెడుతో వాడికి అవసరం లేదు. ప్రజల్లో చూసిన వ్యక్తి కాదు, అసలు ప్రజలతో సంబంధం లేకుండా వచ్చినోడు కదా. ఈ కుటుంబం చెప్పగానే ఏకగ్రీవం అయినోడు కాబట్టి, ప్రజలతో సంబంధం లేనోడు కాబట్టి ప్రజల మీద పెత్తనం చేస్తాడు తప్ప ప్రజలకు సర్వీస్ చేయడు. అదే ప్రజల ఓటుతో గెలవటం అనేది ఒకటి ఉందనుకో, రేపొద్దున మళ్ళా ప్రజల కాడికి పోయి ఓటు అడగాలి కదా అనే ఒక భయమో భక్తో ప్రజల పట్టు ఉంటుంది. ఒకవేళ భయమో భక్తి లేకపోయినా కనీసం నటిస్తాడు. ఒకసారి కాబట్టి ఒకసారి ప్రజలు అడిగిన దాన్ని పని చేస్తాడు, ఎందుకంటే రేపు ఓటు వేయడేమోనని. కాబట్టి ప్రజల ఓటుతో ఉండేవాడికి ఉండే తేడా సర్వీసు, ప్రజల ఓటుతో సంబంధం లేకుండా ఉండేవాడి పని పెత్తనం. ఈ పెత్తనానికి సర్వీస్కి చాలా తేడా ఉంది. కాబట్టి నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు ద్వారానే ఎన్నుకోబడాలి. అది టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇది ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం. ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రాచరికపు పరిపాలనని ఒక 30 ఏళ్ళుగా కాదు, అంతకుముందు ఇంకొక 17 ఏళ్ళుగా, మొత్తం 47 ఏళ్ళుగా కొనసాగిస్తున్నటువంటి ఒక ఒక వ్యక్తి దాన్ని బద్దలు కొట్టారు. ఆ ఫ్యూడల్ వ్యవస్థని బద్దలు కొట్టారు. ఆ ఫ్యూడల్ వ్యవస్థని బద్దలు కొట్టి ప్రజాస్వామ్యం పరిణమిల్లింది. దానికి మనం అభినందించి తీరాలి. ప్రధానంగా 2 అధికారులు నేను అభినందిస్తున్నా. ఒకళ్ళు ఐఏఎస్ నీలం సహాని. మళ్ళీ నీలం సహాని అంటే వైసీపీలు ఏడుస్తారేమో, ఆవిడని చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఆమె ఎన్నికల కమిషనర్ అయితే ఆనందించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? అంతకుముందు ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ మీద ఉన్న కోపంతో. మరి ఆవిడగా పులివెందులు ఎన్నిక పెట్టింది. మరి ఆమె మంచి ఐఏఎస్ అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారుగా. మరి ఆమె చేసింది మంచి పనేగా ఎన్నికల విధుల్లో భాగంగా. తర్వాత 2వ అధికారి కోయా ప్రవీణ్ ఐపీఎస్. నిజానికి మనకి పులివెందులు అంటే ఏం గుర్తొస్తుంది? బాంబులు, కత్తులు, ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గుండాయిజం, చంపటాలు, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండా ఒక ప్రశాంతమైన పద్ధతిలో ఒక చెదురుమదురు ఘటన మినహాయించేసి, ఎక్కడ ఎలక్షన్ జరిగే చెదురుమదురు ఘటన మినహాయించేసి పెద్దగా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఎన్నికలు జరిపారు చూసావా. ఇది కోయా ప్రవీణ్ అభినందించాలి. నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సహజంగా ఏకగ్రీవాలు ఎప్పుడు జరుగుతాయి? ఒక్కడే అభ్యర్థి నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఆపోజిట్ గా వేయటానికి ఎవరు సిద్ధంగా లేరంటే ఏకగ్రీవం అంటారు జనరల్. కానీ వేయటానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారని మొన్న అర్థమైపోయింది. మొన్న ఎప్పుడైతే ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిందో, కూటమి ప్రభుత్వం నామినేషన్ వేయటానికి అవకాశం వచ్చిందో 11 మంది నామినేషన్ ఇచ్చారు. వైసీపీ తరపున తుమ్మల రేవంత్ రెడ్డి, తర్వాత టీడీపీ తరపున మారెడ్డి లతారెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మొత్తం 11 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్తో కలిపి 11 మంది పోటీ చేశారు. అంటే ఇన్నాళ్ళు పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగానే ఉన్నారు. 77% ప్రజలు ఓటేశారు. అంటే ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందుకో ఏకగ్రీవంతో వచ్చింది. ఎందుకు ఏకగ్రీవం అయింది అంటే పోటీ చేయనివ్వలేదు, ప్రజలు ఓటు వేయనీయలేదు. ఒకప్పుడట అదే పులివెందుల ప్రాంతంలో డప్పు కొట్టి చెప్పేవాళ్ళట, రేపు పోలింగ్ జరుగుతుంది, మీరెవరు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దు, వాళ్ళే ఓట్లు వేసుకుంటారు మీ ఓట్లు అని
చాటింపేసి మరీ చెప్పేవాళ్ళు. సహజంగా చాటింపు దేనికి వేస్తారు? రేపు పోలింగ్ జరుగుతుంది, అందరూ వచ్చి మీ హోటాకును ఉపయోగించుకోండి అని చాటింపేస్తారు. కానీ రివర్స్లో పులివెందులో చాటింపేసేవాళ్ళట, డప్పు కొట్టి మరీ చెప్పేవాళ్ళట. అంటే ఆ పరిస్థితి నుంచి ఇక్కడ ఎన్నికల నోటిఫికేషను, నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం చేసుకుని అన్ని పార్టీలు, కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది, వైసీపీ ప్రచారం చేసుకుంది, టీడీపీ ప్రచారం చేసుకుంది, ఇండిపెండెన్స్ ప్రచారం చేసుకున్నారు. తర్వాత ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు, ఓట్లు వేశారు, ఓట్లు వేయటం ఫలితం వచ్చింది. ఇప్పుడు ఎన్నిక జరగటానికి ఇవాళ టీడీపీ గెలవచ్చు, రేపు వైసీపీ గెలవచ్చు, తర్వాత కాంగ్రెస్ గెలవచ్చు, తర్వాత కమ్యూనిస్టులు గెలవచ్చు, లేదా ఇంకెవరో గెలవచ్చు. ఎవరు గెలుస్తున్నారు అన్నది నా పాయింట్ కాదు. ఎన్నిక జరగటం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం అనేటువంటిది జర్నలిస్ట్గా మేము ఆలోచిస్తున్నాం. ఇన్నాళ్ళు ఒక కుటుంబం చేతుల్లో, ఒక వ్యక్తి చేతుల్లో అదేదో రాజ్యం అన్నట్టు, దానికి భారత రాజ్యాంగం అమలు కాదు అన్నట్టు, ఇది భారతదేశంలో పార్ట్ కాదు అన్నట్టు నడిపించినటువంటి రాచరికపు యుగాన్ని బద్దలు కొట్టేసి, ఆ కోటను బద్దలు కొట్టేసి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఓటు ద్వారా ఇవాళ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారు గెలవటం నిజంగా ఆమెను అభినందనీయం. ఆమె ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే ఆమెను ప్రజలు ఎన్నుకున్నారు, అందులోనూ భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. ప్రజల ఓటుతో ఆమె ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆమె ప్రజల కోసం సర్వీస్ చేయాలి. ప్రజల కోసం సర్వీస్ చేయకపోతే మళ్ళీ ఆమెను ఓడించడానికి కూడా ప్రజలు సిద్ధమవుతారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి కూడా శాశ్వతంగా తమ పరిపాలించే అధికారాన్ని ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా నీకు? ఎందుకంటే ఒకరి చేతికి అధికారం ఎప్పుడు ఇచ్చారనుకో వాళ్ళు అహంభావం వస్తుంది. వాళ్ళు సర్వీస్ చేస్తే పదే ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ చూడు, 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి పనికిరాడని పక్కన పెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. మళ్ళా కూటమి పరిపాలన బాగుందనుకో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే 2029లో అవకాశం వచ్చు. ప్రజలు ఎప్పుడు కూడా తమ ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. ఆప్షన్ ప్రజల చేతిలో ఉండాల్సిందే. అధికారం ప్రజలదే ప్రజాస్వామ్యంలో. కాదు అని మా చేతిలో తీసుకుంటామంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్నిక జరిగిన విషయాన్ని పేరు నాని అభినందిస్తున్నాడా లేదా? పేరు నానికి ఉన్న అటు వైసీపీ నాయకులకు ఉండేది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డికైనా ఇవాళ పేరు నానికైనా వాళ్ళకు ఉండేది ఏంటంటే, అసలు ప్రజలు ఎవరు ఓటేయడానికి? ప్రజలు ఓట్టేస్తే మేము పదవులు తీసుకోవటం ఏంది? మేము ఏకగ్రీవాలు తీసి పదవులు తీసుకునే వాళ్ళం తప్ప మేము ప్రజల ఓటుతో మాకేంటి సంబంధం? రిగ్గింగ్లు చేసుకునే వాళ్ళం, దొంగ ఓట్లు వేసుకునే వాళ్ళం, అడ్డదిడ్డంగా గెలిచే వాళ్ళం. మేము ప్రజల కాడిపోయి ఓటు అడగాల? ప్రజల్ని భిక్షం అడగాల? మాకు పదవులు ఇవ్వమని అడగాల? ఇది వాళ్ళ ఫ్రస్ట్రేషన్. అంటే రేపు పొద్దున ప్రజల కాడికి పోవాలంటే వీళ్ళకి మొహం చెల్లదు, రిగ్గింగ్లు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. సో ఏకగ్రీవాలయ్యే పరిస్థితి లేకుండా పోతుంది. ఆ ఏకగ్రీవాలయ్యే పరిస్థితి కనుక లేకపోతే, రిగ్గింగ్లు చేసుకునే అవకాశం కనుక లేకపోతే పులివెందుల్లో ఎమ్మెల్యేగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవడేమో అనే ఒక భయం. నీకు ఉదాహరణ చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 90,000కు పైగా మెజార్టీతో గెలిచారు. అదే 2024 ఎన్నికల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు 61,000 మెజార్టీ పడిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పోటీ చేసి 30,000, 29,000 మెజార్టీ తగ్గింది. ఎందుకు తగ్గింది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల వ్యతిరేకత పెరుగుతున్నట్టేగా. ఇప్పుడు ఏమంటారు? అరాచకం జరిగింది, పోలీసు రాజ్యం జరిగింది అంటారుగా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే ఎన్నికలు పోయావు స్వామి. సరే, ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అధికారం ఉన్నప్పుడు, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. పోలీసులు ఎవరి చేతుల్లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో. చట్టం ఎవరి చేతుల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో. మరి అప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ క్యాండిడేట్కి వైసీపీ క్యాండిడేట్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయిగా. ఎట్లొచ్చాయి? ప్రజలెట్టే వచ్చాయి. ప్రజలెట్టేశారు? ప్రజలకు నువ్వు అంటే వద్దనుకున్నారు కాబట్టి వేశారు. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకోవాల్సింది. ఇది అరాచకం ఎన్నికలు కాదురా స్వామి, రాచరిక కోటలు బద్దలు కొట్టిన ఎన్నికలు. నీ పెత్తనానికి పరాకాస్తని, నీ పత్తనాన్ని వదిలించుకున్నటువంటి ఎన్నికలు. ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు, ప్రజలు పాల్గొన్న ఎన్నికలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్నికలు. ఇవాళ ఎన్నుకున్న వ్యక్తిని ప్రజాప్రతినిధి అంటారు, నేటిదాకా ఉన్నతని పెత్తందారు అంటారు. పెత్తందారి పరిపాలన నుంచి ప్రజాప్రతినిధి పరిపాలనలోకి పులివెందులు అడుగుపెట్టడం స్టార్ట్ అయింది. అది 2029లో నీ పునాదులు కూడా కదులుతాయేమో. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, కార్తిక్ గారు, ఈరోజు ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఒక ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక ఓటరు 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులందరికీ ధన్యవాదాలు అని చెప్పేసి ఆ స్లిప్లో రాసినటువంటి స్లిప్ అయితే బయటపడింది. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు దాకా నేను చెప్తూ వస్తుంది అదే నిజం. ప్రజల ఫీలింగ్ అదే. 77% ప్రజలు ఓటేయడానికి సిద్ధపడ్డారు అంటే తమను ఇప్పుడు నిజానికి 77% కాదు, ఇంకా భయం గనక పోతే ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంది, మనం బయటకు వచ్చి ఓటేయొచ్చు అని చెప్పేసి ఇంకొద్దిగా అభ్యర్థికి వస్తే 99% ప్రజలు ఓటేయడానికి సిద్ధపడతారు. ఇవాళ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత రూరల్ మండలంలో
10,000 ఓట్లలోనే దాదాపు 685 ఓట్లే వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడు ఆ ఓటర్ ఎవరైతే స్లిప్ రాశారో ఆ ఓటర్లో ఉన్న ఫీలింగ్ ఆ ఒక్క ఓటర్ ఫీలింగ్ కాదు, మొత్తం అందరి ఫీలింగ్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఖచ్చితంగా అండి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.